T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది. बहुत बढ़िया T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది. बहुत बढ़िया T20 వరల్డ్ కప్ తో విశ్వ విజేతలుగా అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక ప్రధానితో భేటీ అనంతరం క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది. ప్రధాని మోదీతో టీమిండియా క్రికెటర్ల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ప్రధాని నరేంద్ర మోడీతోని టీమిండియా మొత్తం కూడా సమావేశమైంది. ప్రధాని నివాసానికి కాసేపటి వారంతా కూడా ఐటీసీ మోదీ హోటల్ నుంచి నేరుగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధానితో ప్రస్తుతానికి వారు చర్చ జరుగుతుంది. అయితే T20 విజయం తర్వాత నేపథ్యంలో టీమిండియాను ప్రధాని ఫోన్ చేసి వెంటనే మ్యాచ్ గెలిచిన వెంటనే అనంతరం వాళ్ళని ప్రశంసించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధాని కలిసిన తర్వాత అనంతరం నేరుగా సాయంత్రం ముంబై చేరుకుంటారు. ముంబై మెరైన్ నుంచి ఓపెన్ టాప్ బస్ పెరేడ్ జరగబోతుంది. అభిమానులందరూ వేడుకల్లో పాల్గొనడం ఇప్పటికే టీమిండియా క్రికెట్ జట్టు సంబంధించి రోహిత్ శర్మ ఒక ట్వీట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ముంబై చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మెరైన్ నుంచి నేరుగా అభివాదం చేస్తూ వారంతా కూడా వాంఖడే స్టేడియం చేరుకుంటారు. వాంఖడే స్టేడియంలో టీమిండియాకి సంబంధించిన సభ్యులందరికీ కూడా వారికి సన్మాన కార్యక్రమం ఉండబోతుంది. దీనికి ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తుంది. వారందరికీ వెల్కమ్ చేసేందుకు టీమిండియా ముంబైలోని ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని వాంఖేడే స్టేడియం వరకు కూడా
పెద్ద ఎత్తున అంతా కూడా అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. టీమిండియా విజయం సాధించిన అనంతరము వారి రాక కోసం అటు ముంబైలో క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ రోజు ఉదయం వాళ్ళు ఫ్లైట్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా క్రికెట్ అభిమానులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని వారికి స్వాగతం పలికారు. అనంతరం నేరుగా వారు ఐటీసీ మౌర్య హోటల్ కి చేరుకున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.